ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Guys, here is a question. If q is h comma k is the foot of the perpendicular of p and ఇక్కడ x1 comma y1 on the line of ax plus by plus c is equal to 0, then prove that h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus b y1 plus c by a square plus b square అని అడిగాడు మనల్ని ఇక్కడ. సో ఇదే కదా నన్ను అడిగింది. సో ఇక్కడ ఏమన్నాడు, ఇట్స్ ఏ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం సొల్యూషన్. సో ఇక్కడ డయాగ్రామ్, సో ఒక లైన్ ఆన్ ద లైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఇది వచ్చేసి ఎంత, పి వచ్చేసి x1 కామా y1, నెక్స్ట్ క్యూ ఇది వచ్చేసి హెచ్ కామా కే. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇది 90 degrees ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అన్నాడు ఇక్కడ. ఓకే, సో మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, దీని స్లోప్ ఏమొస్తుంది, ఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది మనకి మైనస్ ఏ బై బి, దీని స్లోప్ మైనస్ ఏ బై బి మనకి. ఓకే, నెక్స్ట్ మనకి దీని స్లోప్ వచ్చేసరికి ఏమొస్తుంది మనకి, ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏంటి మనకి ఇచ్చింది, ఇక్కడ క్యూ వచ్చేసి హెచ్ కామా కే కదా, అంటే ఏంటి మనకి ఇక్కడ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇది x2 ఇది y2 కదా. సో ఇక్కడ ఏమొస్తుంది k మైనస్ y1 బై ఇక్కడ ఏమొస్తుంది మనకి హెచ్ మైనస్ x1. ఓకే, ఇది ఒక స్లోపు, ఇది m2 అనుకుందాం, ఇది m1 అనుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు మనకి ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు కదా, ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు కదా. అన్నప్పుడు ఏం చేస్తాం, m1 ఇంటూ m2 చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు -1 కదా. సో ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఏ బై బి ఇంటూ కే మైనస్ y1 బై ఎక్స్ మైనస్ హెచ్ మైనస్ x1 ఈక్వల్ టు -1, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏ బై బి అని ఇలా పెడదాం, ఈ హెచ్ మైనస్ x1 అని సైడ్ పంపిద్దాం. సో కే మైనస్ y1 ఈక్వల్ టు హెచ్ మైనస్ x1. సో ఈ ఏ నట్ సైడ్ పంపిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు మనకి కే మైనస్ y1 బై బి ఈక్వల్ టు హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు ఇదేంటి ఎం అని తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఇది మిడ్ పాయింట్ అని తీసుకుంటే దీనికి ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఏమొస్తాయి పాయింట్స్, ఇక్కడ మనకి ఏమొస్తాయి మనకి పాయింట్స్, ఇక్కడ x1 ప్లస్ హెచ్ బై 2 మిడ్ పాయింట్ అంటే ఇదే కదా. ఇంకోటి వచ్చేసి y1 ప్లస్ కే బై 2, అదే కదా మిడ్ పాయింట్ అంటే ఏం ఫార్ములా, x1 ప్లస్ x2 బై 2 ఇంటూ y1 బై y2 బై 2. ఓకే, ఇదే చేస్తాం. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, ఇదే కదా ఇది. సో ఈ ప్లేసెస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ పాయింట్ ఈక్వల్ టు ఏంటి ఎక్స్ కామా వై కదా. సో ఈ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏ ఇంటూ x1 ప్లస్ హెచ్ బై 2 ప్లస్ బి ఇంటూ y1 ప్లస్ కే బై 2 ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇక్కడ హెచ్ అండ్ ఎం అంటే ఏమని తీసుకుంటాం, ఇక్కడ హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం, ఇది అటు సైడ్ పంపిస్తే ప్లస్ హెచ్1. సో కే ఏమవుతుంది మనకి, ఇక్కడ కే కూడా అంతే కదా, ఏ బిఎం ప్లస్ y1 అవుతుంది ఫ్రమ్ దిస్ ఈక్వేషన్స్. ఓకే, ఇవి అవుతాయి ఈక్వేషన్స్. సో ఇక్కడ హెచ్ ప్లస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఏ ఇంటూ x1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏఎం ప్లస్ x1
సో మనం ఇక్కడ మనకి ఏం రిప్రజెంట్ చేస్తాం, మనం ఇక్కడ దీన్ని మనం ఇక్కడ h1లో రిప్రజెంట్ చేయాలి, x1లో రిప్రజెంట్ చేయాలి. సో h మైనస్ x am ఈక్వల్ టు x1, k మైనస్ bm ఈక్వల్ టు y1. సో x1 y1 ప్లస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో a ఇంటూ h మైనస్ am ప్లస్ h బై 2 ప్లస్ b ఇంటూ k మైనస్ bm ప్లస్ k బై 2 ప్లస్ ఇక్కడ వస్తుంది మనకి ప్లస్ సి వస్తుంది అనమాట, ప్లస్ సి. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది, సో ఎల్సిఎం చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఇంటూ 2h మైనస్ ఏఎం ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది మనకి 2k మైనస్ బిఎం ప్లస్ 2c, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం రాద్దాం, 2ha మైనస్ ఏ స్క్వేర్ ఎమ్ ప్లస్ 2bk మైనస్ బి స్క్వేర్ ఎమ్ ప్లస్ 2c ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 కామన్ ఇద్దాం. 2 కామన్ ఇస్తే మనకి ఏమొస్తుంది, ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏ స్క్వేర్ ఎమ్ మైనస్ బి స్క్వేర్ ఎమ్ ఈక్వల్ టు 0. సో ఇవి అటు సైడ్ పంపిద్దాం. సో 2 ఇంటూ ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది మనకి ఎమ్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో దీన్ని ఇటు సైడ్ పంపిద్దాం. ఏమైతే మనకి 2 ఇంటూ ఏహెచ్ బీకే ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎమ్. సో ఎంతో ఇది ఈక్వల్ అయింది. సో మనకి ఇందాక ఒక ఈక్వేషన్ ఉంది, హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు వై మైనస్ y1 బై బి ఈక్వల్ టు ఎం. అంటే ఇక్కడ మనకి ఇందాక ఒక ఈక్వేషన్ ఉంది కదా, డిస్టెన్స్ అనమాట, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, ఇక్కడ వచ్చేసి పి x1 y1 క్యూ వచ్చేసి హెచ్ కామా కే. సో వీటి మధ్య డిస్టెన్స్ ఏంటి మనకి, మోడ్ a1x ప్లస్ బీవై ప్లస్ సి బై ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ దాని డిస్టెన్స్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇక్కడే వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనమాట. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, సి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ దీనికి ఎంత డిస్టెన్స్ ఉందో దీనికి కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఏఎక్స్ ప్లస్ దీనికి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో దీనికి కూడా ఇక్కడికి అంత డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ ప్లస్ బీకే. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం ఎంతో దీన్ని ఈక్వేట్ చేయాలి. సో ఇక్కడ ఈక్వేట్ చేస్తే హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు వై మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది మనకి 2 ఇంటూ ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, సో మనల్ని ఇక్కడ ఏం అడిగాడు, మనకి మైనస్ ఆఫ్ దీంట్లో అడిగాడు అనమాట. సో మనం దేంట్లో ప్రూవ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈక్వేషన్లో ఇక్కడ ఏంటి ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 కామా y1 ప్లస్ కే బై 2 కదా. సో ఈ ప్లేస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x1 ప్లస్ హెచ్ బై 2 ప్లస్ బి ఇంటూ y1 ప్లస్ కే బై 2 ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు ఎం కదా. సో హెచ్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏఎం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఏఎం. సో అది సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ ఎక్స్ ప్లస్లో. సో ఏ ఇంటూ ఇక్కడ హెచ్ ప్లస్ x1 ప్లస్ ఏఎం ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది y1 ప్లస్ ఏఎం. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2c ఈక్వల్ టు 0, ఆ 2 నచ్చడం పంపిస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది 2x1 ప్లస్ ఏఎం ప్లస్ బి ఇంటూ 2y1 ప్లస్ ఏఎం ప్లస్ 2c. సో ఇప్పుడు ఇవి లోపలికి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 2ax1 ప్లస్ ఏ స్క్వేర్ ఎం ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది మనకి 2by1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇది ఎంత వస్తుంది మనకి బీ స్క్వేరా ఏమొస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ ఈ 1 కదా, ఈ 1 ఓకే, ఇది 1. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇంటూ ఇది బి కదా, ఇది కూడా బి ఎక్స్ కే కదా, కే ప్లస్లో y1 ప్లస్ బిఎం కదా. సో ఇది బి. సో బీ స్క్వేర్ ఎమ్ ప్లస్ 2c ఈక్వల్ టు 0.
సో ఇప్పుడు ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీసి అన్నిట్లో ax1 ప్లస్ by1 ప్లస్ సి ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఎం కామన్ తీద్దాం. సో దీన్ని అటు సైడ్ పంపిద్దాం. ఏమవుతుంది ax1 ప్లస్ by1 ప్లస్ సి. సో by1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఎమ్, ఇక్కడ 2 ఉంటుంది కదా. సో దీన్ని ఇచ్చాడు పంపిద్దాం. ఇది -2 ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం. సో దీన్ని మనకిచ్చిందంతా ఇప్పుడు టాలీ అవుతుంది కదా. ప్రూవ్ చేయమని అంటూ h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు k మైనస్ y1 బై బి ఈక్వల్ టు -2 ax1 ప్లస్ by1 plus c by a square plus b square is the answer. Thank you.